ఎలా జరుగును అంటే ఇది నీకు నాకు అసాధ్యం, కానీ ఆయనకు అసాధ్యమైంది లేదు. ఆయనకు చేతగాంది లేదు. ఆయన పరిస్థితుల్ని ఎలాగైనా మార్చగలడు. రాజుల్ని అధముల్ని చేయగలడు, అధముల్ని రాజుల్ని చేయగలడు. నీకేమర్థమైంది? దేవుడు ఏమంటున్నాడు? దేవుని సేవకుడు ఏమంటున్నాడు? మనుషులు ఏమనుకుంటున్నారు? నా వాళ్ళు ఏమంటున్నారు? నేనేమంటున్నాను? ఇవన్నీ తీసి ఈ రోజుతో పక్కన పెట్టేస్తా. ఇప్పటిదాకా నువ్వు అనుకున్నావు ఏదో చెత్త, తీసేయి. ఇప్పటిదాకా నీ వాళ్ళు ఏదో అన్నారు, విన్నావు, ఆ చెత్త తీసేయి. ఈ పరిస్థితులు మారవు, ఈ జీవితం మారదు, నీ ఆత్మీయ స్థితి మారదు, నీ బ్రతుకు మారదు, నీ ఆరోగ్య స్థితిగతులు మారవు, ఈ జీవితం ఇంతే అని ఏమేమి విన్నావో అవన్నీ తులిపేశాయి. ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు, విను. ఎండిపోయిన ఎముకలారా, నేను మిమ్మను క్రమపరుస్తాను, మీ మీద మాంసము పొదుగుతాను, నరములు అల్లుతాను, చర్మము కప్పుతాను, నా ఆత్మను మీ మీదికి పంపి మిమ్మల్ని మరలా బతికిస్తాను.